హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వాట్ నెక్స్ట్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే ఈరోజు వచ్చేసాను నుమాయిష్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి. ఇది హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. ఈ ఎగ్జిబిషన్ గురించి తెలియని వాళ్ళైతే ఉండరు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వరు. ఎగ్జిబిషన్ అయితే ఇప్పటికీ 82 years నుంచి ఈ ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. ఈ ఇయర్ అయితే 83rd year ఈ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేసి. చూసారా క్రౌడ్ ఎంతమంది ఉన్నారంటే, మేము వీకెండ్ ఎక్కువ ఉంటారేమో అనుకుని వీక్ డే వెళ్ళాము, అయినా క్రౌడ్ అయితే అస్సలు తక్కువ లేదండి. మేము ఎర్లీగా వెళ్ళినా కూడా ఇది పరిస్థితి. చూసారా, ఇప్పుడు మేము టికెట్ తీసుకుని అయితే లోపలికి ఎంటర్ అయిపోయాము. ఆ టికెట్ తీసుకుని లోపలికి రావడం ఒక పెద్ద సాహసమే అనుకోండి. ఎంతమంది జనం ఉన్నారంటే, సో టికెట్ తీసుకుని అయితే లోపలికి వచ్చేసాం కదా. సో టికెట్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ అండి. పిల్లలకి అయితే అబౌవ్ 5 years నుంచి అయితే టికెట్ ఛార్జ్ చేస్తారు. ఇంక బిలో 5 అయితే టికెట్ అవసరం లేదు. నేనైతే ఈ ఎగ్జిబిషన్లో ఏమేమి చూశాను, అసలు నాకు ఈ ఇయర్ ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఏమి స్పెషల్ అనిపించింది, సో మీకు ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్తాను. అలానే ఈ ఎగ్జిబిషన్లో నేను ఫేస్ అయిన కొన్ని ఇష్యూస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అసలు ఈ ఎగ్జిబిషన్ స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అండి. అంటే ఇక్కడ మన ఇండియాలోని అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇక్కడ సేల్ చేసుకుంటారండి. అలానే వాటిలో చాలా వరకు హ్యాండ్ మేడ్, అలానే హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ అయి ఉంటాయి. అందుకే ఎగ్జిబిషన్ చాలా స్పెషల్ అండి. మనకి ఆల్ ఓవర్ ఇండియాలో దొరికే ఐటమ్స్ అన్నీ ఒకే చోట అవైలబుల్గా ఉన్నాయంటే మనం అస్సలు మిస్ అవ్వం కదండి. సో అందుకే ఎగ్జిబిషన్ చాలా స్పెషల్. లేడీస్ అయితే ముఖ్యంగా అస్సలు వదలరు. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనమైతే ఎగ్జిబిషన్ చూసుకుంటూ చాలా విషయాలు అయితే మాట్లాడుకుందాము. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకే, మనం షాపింగ్ చేసుకుంటూ బోల్డ్ విషయాలు అయితే మాట్లాడేసుకుందాము. ఈ షాప్ నాకు ఎంట్రన్స్లోనే కనిపించిందండి. ఇవన్నీ చికెన్ కర్రీ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. కొన్ని యూనిక్ పీసెస్ కూడా నాకు ఇందులో కనిపించాయి. ప్రైజెస్ అయితే 900 to 1400 అలానే ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో అయితే మనకి ప్రైజెస్ అనేవి ఉన్నాయండి. మోస్ట్లీ వాళ్ళు ప్రైజెస్ అయితే ఎక్కువే చెప్తారు, మనం బార్గెన్ చేయొచ్చండి. మోస్ట్ ఆఫ్ ద షాప్స్కి అయితే ఇలానే ఉంటుంది. కొన్ని షాపుల్లో అయితే ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి. బార్గెన్ చేయొచ్చు అంటే మరీ వాళ్ళకి ప్రాఫిట్ లేకుండా అలానే మోర్ దెన్ హాఫ్ రేట్కి అయితే అడగలేమండి. సో వాళ్ళకి ప్రాఫిట్ ఉండేటట్టు మనకి ఆ ప్రోడక్ట్ మంచి ప్రైస్కి వచ్చేటట్టు చూసుకుని అయితే బార్గెన్ చేసుకోవచ్చు. మనం ఏమైనా కొనుక్కుంటున్నాం అనిపిస్తే వాళ్ళే మనకి ప్రైస్ అయితే కొందరు తగ్గించి అయితే ఇస్తారండి. మనకి ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో 1500 నుంచి 2000 వరకు స్టాల్స్ ఉంటాయండి. మనం ప్రతి స్టాల్ చూసుకుంటూ వెళ్ళాలంటే మనకు ఒక రోజంతా కూడా సరిపోదు. ఇలాంటి స్టాల్స్ అయితే మనకి ప్రతి లేన్కి 1-2 స్టాల్స్ అయితే పక్కా ఉన్నాయండి. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్, హ్యాండ్ చైన్స్, బ్రేస్లెట్స్, అలానే పిల్లల క్లిప్స్, అలానే రబ్బర్ బ్యాండ్స్, క్రంచీస్, హెయిర్ బ్యాండ్స్, ఇలా చాలా ఐటమ్స్ చాలా బాగున్నాయండి. కలెక్షన్ ఫుల్ ఉంది ఇక్కడ. నేను ఈ వీడియోలో మోస్ట్లీ ఆ స్టాల్ నేమ్స్ అలానే స్టాల్ నెంబర్ కూడా రికార్డ్ చేయడానికి అయితే ట్రై చేశానండి. మీలో ఎవరైనా ఈ ఎగ్జిబిషన్కి వెళ్తే ఈ వీడియో అయితే మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. మీరు పర్టికులర్ ఐటమ్ ఏదైనా కొనుక్కోవాలి, ఆ స్టాల్కి వెళ్ళాలి అంటే కనుక ఈ వీడియోలో కొన్ని డీటెయిల్స్ అయితే మీరు చూసి వెళ్తే మీకు అయితే తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. అలానే ఇక్కడ ఎగ్జిబిషన్లో షాపింగే కాదండి, మనకు ఆకలేస్తే తినడానికి చాలా స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ అయితే కొన్ని నాకు బెస్ట్ అనిపించినవి కూడా నేను మీకు రికార్డ్ చేశాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నవి ఇవన్నీ కూడా కీ చైన్ హోల్డర్స్ అండి. ఈ షాప్లో కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఈ ఎగ్జిబిషన్ మొత్తంలో ఈ కీ చైన్ హోల్డర్స్ షాప్ నేనైతే ఇదొక్కటే చూశాను. ప్లస్
ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అండి. 500, 400, 700 అలానే 1400 వరకు ఈ కీ చైన్ హోల్డర్స్ ప్రైజెస్ అనేవి ఉన్నాయి. కానీ వర్త్ అనిపించిందండి నాకు, ఇవైతే తీసుకోవచ్చు. నాకు ఈ కీ చైన్ హోల్డర్ స్టాల్ పక్కనే ఇక్కడ ఫుడ్ స్టాల్ కనిపించిందండి. ఇవన్నీ కూడా మనకి బేకరీ ఐటమ్స్, ఈ మెన్యూలో చూసిన ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ఈ ఐటమ్స్ అన్నీ వాళ్ళే తయారు చేసి అయితే తీసుకొస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు వెళ్తే కనుక పక్కా ఈ ప్లేస్లో ట్రై చేయండి. ఇంకా పిస్తా హౌస్, ఈ స్టాల్ అయితే ఎవ్రీ ఇయర్ పక్కా పెడతారు. మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఇక్కడ హలీం ఎంత ఫేమస్సో. హలీం ఒకటే కాదండి, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. కానీ అస్సలు ఖాళీ ఉండదు. లోపల సీటింగ్ ఉన్నా కూడా మనం బయట వెయిట్ చేయాల్సి వస్తుంది, అంత క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ. మొత్తానికి ఈ క్రౌడ్లో అయితే వెళ్ళి హలీం అయితే తెచ్చుకుని మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ షాప్ వచ్చేసి కాశ్మీరీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అండి. ఇక్కడ అన్ని రకాల కాశ్మీరీ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. స్వెటర్స్ దగ్గర నుంచి డ్రెస్ మెటీరియల్స్, అలానే మనకి రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి పిల్లలకండి. నాకు మెయిన్లీ ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ పిల్లలకి కూడా ఉన్నాయి. దట్టు క్లాత్ అండ్ మెటీరియల్ అయితే చాలా బాగుంది. ప్రైజెస్ కూడా పర్వాలేదండి, బార్గెన్ చేస్తే వాళ్ళు మంచి ప్రైస్కే ఇచ్చారు. సో ఇవన్నీ కూడా వర్క్ డ్రెస్సెస్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి కాశ్మీరీ సిల్క్ శారీస్ అండి. పర్వాలేదు, నాకు ప్రైస్ 1200కి అలా చెప్పారు. నాకైతే 1000కి ఇస్తానని అయితే అన్నారు. సో నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అండి. ఇవైతే నాకు చాలా యూనిక్గా అనిపించాయి. క్లాత్ కూడా చాలా బాగుంది, చాలా రిచ్ లుక్ ఉన్నాయి. ప్రైజెస్ కూడా హై ఉన్నాయండి. అలానే ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి నాకు చాలా బాగా అనిపించింది. ఈ మెటీరియల్ వచ్చేసి పష్మీనా సిల్క్ అంటండి. ఇది వీళ్ళు స్వయంగా హ్యాండ్ వీవెన్ అంట. సో అందుకే అది ప్రైస్ కూడా చాలా హై ఉంది. నాకు 4000 అలా అయితే చెప్పారు. బార్గెన్ చేస్తే 38కి అయితే ఇస్తా అన్నారు. బట్ అది చాలా బాగుందండి మెటీరియల్ అయితే. అలానే ఇది వచ్చేసి ఇవన్నీ హ్యాండ్మేడ్ సూట్స్, షాల్స్, అలానే శారీస్ అండి. మనకి ఈ లేన్లో మొత్తం కూడా కాశ్మీరీ వాళ్ళ స్టాల్స్ అయితే ఉన్నాయి. ప్రతిదీ కూడా యూనిక్గా ఉన్నాయి. నాకైతే ఈ స్టాల్స్ అన్నీ కూడా బాగా అనిపించాయి. పర్వాలేదండి, కొన్ని కొన్ని ఐటమ్స్ మనకి ఎక్కడ దొరకవు, యూనిక్గా ఉంటాయి, ఈ ప్లేస్లోనే తీసుకోవాలి అనిపించేవి మనకి ఇందులో చాలా కనిపిస్తాయి. సో అలాంటివి మంచి ప్రైస్కి వస్తే తప్పకుండా తీసుకోవచ్చు. షాపింగే కాదండి, ఇలా ఎంటర్టైనింగ్గా కూడా మనకి మధ్యలో ఇలా ఈ హాంటెడ్ హౌస్, అలానే పిల్లలకి గేమ్స్, అలానే చాలా అయితే మధ్య మధ్యలో ఉంటూనే ఉంటాయి. ఇలా ఒక ఐటమ్ అనేం లేదండి, ప్రతి ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. మీరు చూస్తున్నవి ఇవన్నీ కూడా కర్టెన్స్, బెడ్షీట్స్, పిల్లో కవర్స్, కుషన్స్, ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. ఆఫర్స్ కూడా రోజుకి మారుతూనే ఉంటాయండి. ఈ షాప్ చూసారా, ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, క్లచ్ బ్యాగ్స్, ఇలా ఎన్ని రకాల హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయంటే ఇక్కడ నాకు ఈ ఎగ్జిబిషన్లో ఈ షాప్లో నాకు ఎక్కువ కలెక్షన్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే కనిపించాయండి. ప్రైజెస్ కూడా బాగానే రీజనబుల్గా ఉన్నాయి. మీరు కనుక వెళ్ళినప్పుడు ఈ షాప్ని అయితే డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి. అలానే ఇక్కడ ట్రైన్ చూసారా, ఈ ఎగ్జిబిషన్ లోపల ఈ ట్రైన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మీరు ఎవరైనా ఈ ట్రైన్ ఎక్కి మొత్తం ఎగ్జిబిషన్ అంతా ఒక రౌండ్ అయితే వేయొచ్చు. ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో మనం షాపింగ్ గురించి మాట్లాడుకున్నాము, అలానే అక్కడ ఏమేమి దొరుకుతాయో ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. మీకు ఇక్కడ మెయిన్గా నేను కొన్ని విషయాలు అయితే చెప్తాను. మీరు వెళ్ళినప్పుడు అయితే డెఫినెట్లీ ఈ విషయాలు అయితే గుర్తుపెట్టుకునే వెళ్ళండి. మెయిన్ ఫస్ట్ థింగ్, మీరు ఎగ్జిబిషన్కి రావాలనుకుంటే నా సజెషన్ వచ్చేసి మెట్రో ఈజ్ ద బెస్ట్ వే అండి. ఎందుకంటే మనకి వెహికల్స్ అన్నీ కూడా రోడ్డుకి అటు పక్కనే మనకి ఆపేస్తున్నారు. అలానే ఇటు పక్కన క్రాస్ చేయాలన్నా కూడా మనం పైన మెట్రో స్టేషన్ నుంచే మనం ఇటు పక్కన ఎగ్జిబిషన్కి అయితే రావాల్సి వస్తుంది. సో మనం ఓన్ వెహికల్ వేసుకొచ్చినా కూడా ఎక్కడో రోడ్ మీద పార్క్ చేసి అయితే వచ్చేయాల్సి వస్తుంది. సో
మెట్రో ఈజ్ ద బెస్ట్ వే అని అయితే నేను చెప్తాను. అలానే గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర మీరు దిగారంటే కనుక మీకు ఇమ్మీడియట్గా ఒక ఎంట్రన్స్ అయితే వచ్చేస్తుంది. ఆ ఎంట్రన్స్ నుంచి అయితే మీరు ఈజీగా లోపలికి వచ్చేయచ్చు. అలానే మనం ఈ ఎగ్జిబిషన్కి ఎంటర్ అవ్వడంతో మన ఫోన్ సిగ్నల్స్ అయితే అస్సలు పని చేయవండి. మన ఫోన్పే అలానే గూగుల్ పే ఇవి కూడా అస్సలు పని చేయవు. కొన్ని నెట్వర్క్స్కి అయితే సిగ్నల్ ఉంటుందండి, కానీ మోస్ట్ ఆఫ్ ద నెట్వర్క్ అయితే అస్సలు పని చేయట్లేదు. సో మీరు ఎగ్జిబిషన్కి వచ్చినట్టయితే ఈ విషయాన్ని అయితే అస్సలు మర్చిపోకండి. ఫోన్ సిగ్నల్స్ అయితే అస్సలు ఉండవు. మీరు గ్రూప్గా వచ్చారంటే ఒకే చోట ఉండి షాపింగ్ చేసుకోండి. మీలో ఒక్కరు మిస్ అయినా వాళ్ళకి కాల్ చేయడానికి మీకు సిగ్నల్ దొరకడానికే చాలా టైం పడుతుంది. సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 3 నుంచి నైట్ 11 వరకు ఉంటుందండి. మీరు కొంచెం క్రౌడ్ తక్కువ ఉండాలి అనుకుంటే కనుక బై 3 కల్లా ఇక్కడికి వచ్చేసారంటే కనుక కొంచెం ఆ టైంకి జనం తక్కువే ఉంటారు. మోస్ట్లీ 5 తర్వాత అయితే క్రౌడ్ ఫుల్ ఉంటుందండి. మీరు 3 కల్లా వచ్చారంటే కనుక కొంచెం జనం తక్కువే ఉంటారు. ఈ ఎగ్జిబిషన్ మనకు ఆల్రెడీ January 1st అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇది February 15th వరకు అయితే ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ ఇంకా ఎండ్ అయిపోయే టైంకి అయితే మనకి ఆఫర్స్ అయితే ఇంకా ఎక్కువ పెడతారండి. సేల్ కూడా ఎక్కువ నడుస్తుంది ఆ టైంలో. క్రౌడ్ కూడా కొంతవరకు తగ్గుతుంది. మోస్ట్లీ అందరూ కూడా స్టార్టింగే వెళ్ళడానికి అయితే చూస్తారు. సో ఇంకా మనం నెక్స్ట్ ఇంకా ఏమి ఉన్నాయి ఎగ్జిబిషన్లో చూద్దాం పదండి. ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా పిల్లల గేమ్స్ అన్నమాట. సో షాపింగే కాదండి, ఈ ఎగ్జిబిషన్లో గేమ్స్కి ప్రత్యేకించి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలానే ఈ రైడ్స్ ఎంజాయ్ చేయడానికి వచ్చే వాళ్ళైతే అసలు చాలామందే ఉంటారండి. ఇక్కడ మనకి ఈ ఏరియాలో పిల్లలకి అలానే పెద్దవాళ్ళకి కూడా ఇక్కడ రైడ్స్ ఉన్నాయండి. మనకి ఈ జెయింట్ వీల్, కొలంబస్ ఇవే కాకుండా పిల్లలకి కూడా మంచి అమ్యూజ్మెంట్ టైప్ అయితే ఇక్కడ ఉంది. మోస్ట్లీ మనకి ఇక్కడ యూత్ కనిపిస్తారండి. మళ్ళీ లేడీస్ ఎంతసేపు అక్కడ షాపింగ్ అంటూ ఉంటే ఇక్కడ యూత్ అలానే ఈ జెంట్స్ అంతా కూడా ఇక్కడ ఈ ప్లేస్లో అయితే ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ కూడా అసలు జనం అసలు మామూలుగా లేరండి. మనం దేనికైనా టికెట్ తీసుకోవాలంటే కనుక పక్కా చాలాసేపు లైన్లో అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది, అంత జనం ఉన్నారు. మొత్తానికి ఇదండి మన నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ వ్లాగ్ అయితే. ఈ ఎగ్జిబిషన్ లోపలే కాదండి, మన ఈ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ బయట అంతా కూడా మనకి అటు ఇటు కూడా చిన్న షాప్స్ ఉంటాయి. ఈ ఎగ్జిబిషన్ లోపలికి రావడమే కాదండి, బయటికి వెళ్ళడం కూడా ఒక పెద్ద టాస్కే. మనం ఏ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వెళ్ళామో గుర్తుపెట్టుకుని అదే ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చారంటే మనకి ఈజీగా ఉంటుంది. మరి మీలో ఎవరైనా ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో చూడండి. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానని అయితే అనుకుంటున్నాను. మీకైతే తప్పకుండా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో ముందు మంచి వీడియోస్ అయితే వస్తాయి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ వాట్ నెక్స్ట్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.